దేవుని వాక్యంలో నుంచి దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరిచిన వారు, తెచ్చుకున్న వారు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరమున 5వ మాసమున ఎజ్రా చదవండి 7వ అధ్యాయము 3వ వచనం చదవం. 3వ వచనం 7th and chapter 3. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. దేవుని వాక్యాల్లో ధ్యానిస్తున్నప్పుడు ప్రభు ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఈ మాటతో ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీ విజ్ఞాపన ఏమిటి? హల్లెలూయా. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనకు ఒక ప్రశ్న వేస్తున్నాడు, నీ విజ్ఞాపన ఏంటి? ఈరోజు మనం దేవుని దగ్గరికి ఎందుకు వచ్చామో తెలుసా? విజ్ఞాపన చేయడానికి. అసలు విజ్ఞాపన అంటే ఏంటో తెలియదని చాలామంది అనుకోవచ్చు. విజ్ఞాపన అనగా ఏంటి? ప్రార్థన చేయడం. హల్లెలూయా. దేవుని యందు దేవుని సముఖంలో మన మనవులను తెలియచేయడమే విజ్ఞాపన. ఎస్తేరు కదా, రాణి అయిన ఎస్తేరు ఈ మాట అంటుంది, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానైన ఎడల రాజునైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడుదురుగాక. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు విజ్ఞాపన చేస్తుంది, అంటే ఎస్తేరు ప్రార్థన చేస్తుంది దేవునితో. ఇక్కడ అంటుంది, ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయ పొందిన దానైన ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు విజ్ఞాపన చేస్తుంది. హల్లెలూయా. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అంశం ఏంటంటే నీ విజ్ఞాపన ఏమిటి? ఈరోజు చాలాసార్లు దేవుని బిడలుగా దేవుని యందు నమ్మిక ఉంచిన వారిగా మనకు కూడా చాలా విజ్ఞాపనలు ఉన్నాయి, ప్రార్థనలు ఉన్నాయి కదా. ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. కొన్నిసార్లు కొంతమంది మనము నిజంగా ఉపవాస ప్రార్థనలో కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు అంటే వారి యొక్క ప్రార్థనలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ప్రార్థన చేస్తే, మన విజ్ఞాపన చేస్తే దేవుడు ఆ విజ్ఞాపనను దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఆ విజ్ఞాపనను దేవుడు ఏం చేస్తాడు? వింటాడని మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆ ప్రకారంగా మనం చేసిన ప్రతి విజ్ఞాపనను దేవుడు అంగీకరిస్తున్నాడు. వాటన్నిటికీ దేవుడు జవాబిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ఎస్తేరు ఆ రోజుల్లో ప్రార్థన చేసింది, ఎందుకంటే నా మనవి మీకు సమ్మతి అయితే. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట! నా మనవి, నేను చేసే ప్రార్థన, నేను చేసే విజ్ఞాపన మీకు సమ్మతి అయితే నా ప్రజలను మీరు ఏం చేయండి? రక్షించండి అని విజ్ఞాపన చేస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా దేవుని దగ్గర ఎందుకు రావాలి తెలుసా? విజ్ఞాపన చేయడం రావాలి, ప్రార్థన చేయడం రావాలి. మన మనవులు దేవుని యందు ఏం చేయాలి? ఉంచి దేవుని సన్నిధిలో అడగాలి. ఎప్పుడైతే అడుగుతామో, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇర్మియా 33:3 నాకు మొర్రపెట్టేందుకు ఉత్తరం ఇస్తాను, గొప్ప సంగతులను గూఢమైన గ్రహింపలేని సంగతులను నేను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. మన మనవలను తెలియచేయడమే విజ్ఞాపన. మనకున్న బాధలన్నిటినీ దేవునిలో పంచుకోవడమే విజ్ఞాపన. మనకున్న కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు అన్నీ కూడా, బలహీనతలు అన్నీ తీసుకొని వచ్చి దేవుని దగ్గరికి ఎప్పుడైతే దేవుని దగ్గరికి ఎప్పుడైతే తీసుకొని వచ్చి మనవులు దేవుని దగ్గర చెల్లిస్తామో, విజ్ఞాపన చేస్తామో, నిజంగా దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. అక్కడి ప్రియ దేవుని జనాంగమా, ప్రియ దేవుని సంగమా, ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీ మనసులో ఎన్నో బాధలతో ఇక్కడికి వచ్చి ఉన్నావేమో, ఎన్నో పరిస్థితులు గుండా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఉన్నావేమో, లేకపోతే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నీ ప్రార్థనలకు జవాబు రాలే నీ స్థితిలో ఉన్నావేమో,
అయినా పర్లేదు, ప్రభు అంటున్నాడు ఈరోజు నీ ప్రార్థనను, నీ విజ్ఞాపనను దేవుడు వినబోచున్నాడు. నువ్వు చేసే ప్రతి విజ్ఞాపనను దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? జవాబు ఇవ్వబోతున్నాడు, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు, శాంతిని ఇవ్వబోతున్నాడు, నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మనం దేనికి రావాలో తెలుసా? విజ్ఞాపన చేయడానికి రావాలి. మన మనవులన్నీ ఈరోజు మనకున్న సమస్యలు లేకపోతే బాధలు ఇవన్నీ కూడా ఎట్లుందంటే మన జీవితాలకు భారంగా ఉంది. నిజమేనా? ఎంతో భారభరితమైన జీవితాలు మనం జీవిస్తున్నాం. ఆ సమస్యలతో మన హృదయం అంతా లేకపోతే మనస్సు అంతా భారంతో ఉంది, మన తలంపు అంతా కూడా మన హృదయం అంతా భారంతో ఉంది. అదే ప్రభు అంటున్నాడు, నీ భారాన్ని ఎప్పుడైతే నా మీద వేస్తావో, అందుకే ప్రభు అంటున్న, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను. అలా ప్రభు అంటున్నాడు, నువ్వు భారంతో నువ్వేమి భరించడానికి వీలు లేదు, నువ్వేం చేయాలో తెలుసా? నీ భారాన్ని అంతా తీసుకొచ్చి నా మీద వేయి అంటున్నాడు. నీ మీద ఉన్న ప్రయాస లేకపోతే నీకున్న భారం అంతా కూడా మోయలేని భారంతో ఒకవేళ ఈరోజు నువ్వు ఉన్నట్లయితే, మోయలేని భారంతో దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చినట్లయితే నిజంగా ప్రభు నీ భారాన్ని అంతటిని తీసివేయబోతున్నాడు. సులువుగా నిన్ను చేయబోతున్నాడు, తేలిగ్గా నిన్ను ఉంచబోతున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తున్న మన మనసు ఏ విధంగా ఉండాలో తెలుసా? తేలికగా ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చినా నీ మనసు భారంతో లేకపోతే సమస్యలతో లేకపోతే నెమ్మది లేని పరిస్థితిలో అశాంతితో అసమాధానంతో ఉంటే అదంత మంచిది కాదు. ప్రేత దేవుని దగ్గరికి వస్తున్న మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి ఉన్నామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఎప్పుడైతే ఆయన స్తుతిస్తున్నామో గణపరుస్తున్నామో మన మనసు అంతా కూడా తేలిగ్గా మారాలి. ఈరోజు తేలిగ్గా మారలేదు అంటే ఇంకా నీలో బరువుతో ఉన్నావు, ఇంకా నువ్వు భారంతో ఇక్కడికి వచ్చినావు. భారంతో ఒకటికి వచ్చినా దేవుడు నీ భారాన్ని తీసివేయబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నా భారం ఎవ్వరు అంత భయంకరమైన భారంతో నేనున్నాను, అన్ని సమస్యలతో నేనున్నాను అని నువ్వు అనుకున్నట్లయితే పొరపాటు ప్రియదేని బట్టి. ఎందుకంటే దేవుడు నీ భారాన్ని అంతటిని తీసివేయబోతున్నాడు. ఎందుకంటే భరించేది ఆయన, మన భారాలు భరించేది ఆయన మాత్రమే. ఎవరు భరిస్తారు? ఆయన మాత్రమే. నువ్వు అనుకుంటావు, నా భారం అంతా నా భర్త మీద వేస్తాను, నా భారం అంతా నా భార్య మీద వేస్తాను, నాకున్న భారం అంతా కూడా నేను నా పిల్లల మీద వేస్తాను, లేకపోతే పెద్దల మీద వేస్తాను, లేకపోతే వీరి మీద వేస్తాను అంటే అది కాదు ప్రియదేని బిడ్డ. ప్రభు అంటున్నాడు, నీ భారాన్ని మోసేది ఒక ఆయన మాత్రమే. నీ భారాన్ని మోసేది ఆ సర్వశక్తి గల దేవుడు మాత్రమే. నీ భారాన్ని అంతటిని నేను తేలిగ్గా మార్చేది ఆయన మాత్రమే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఎలాంటి భారంతో ఇక్కడికి వచ్చినా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావో నీ భారాన్ని అంతటి దేవుడు తీసివేస్తాడు. ఎస్తేరు ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది. ఈరోజు నీ విజ్ఞాపన ఏంటని ప్రభు అడుగుతున్నాడు. ఎస్తేరు గురించి బాగా తెలుసు, అందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తుల గురించి తెలుసు, ఏ విధంగా వారు ప్రార్థన చేస్తారు, ఏ విధంగా దేవుని దగ్గర నుంచి వారు సమాధానాన్ని పొందుకున్నారు, ఏ విధంగా దేవుని దగ్గర నుంచి వారు జవాబులు అన్నీ తెలుసు. కానీ మన జీవితంలో ఏముంటుందో తెలుసా? నా భారాన్ని ఏ దేవుడు మోస్తాడా? ఇంత భారంతో ఉన్నాను, ఇంత సమస్యలతో ఉన్నా, నా భారం ఎవ్వరూ మోయలేరు, నా భారం నా సమస్యలు ఎవ్వరూ తీర్చలేదని నువ్వు అనుకుంటుంటే ప్రభు అంటున్నాడు, నీ భారాన్ని అంతటిని మోసే దేవుడు ఆయన. హల్లెలూయా. నీ పరిస్థితిని చూసే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎస్తేరు ప్రార్థన చేసింది, విజ్ఞాపన చేస్తుంది, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంది. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాని అయిన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుతుంది. ఎవరి దగ్గర ప్రార్థన చేస్తుంది తెలుసా? రాజు ఎదుట ప్రార్థన చేస్తుంది, రాజు ఎదుట విజ్ఞాపన చేస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నా ప్రాణమును కాపాడేది, మన ప్రాణాలను కాపాడేది ఆయనే. ఇక్కడ ఎస్తేరు రాజు ఎదురు నిలబడింది, అయ్యా నేను మీ రాజు అయినా మీరు సమ్మతిస్తే నా ప్రాణాన్ని మీరు కాపాడండి, అదేవిధంగా నా ప్రజలను మీరు ఏం చేయండి, రక్షించండి అని ఏం చేస్తుంది? రాజు ఎదుట విజ్ఞాపన చేస్తుంది. ఎప్పుడైతే విజ్ఞాపన చేసిందో, ఎప్పుడైతే ప్రార్థన చేసిందో, నిజంగా ప్రభు ఎలాంటి అద్భుతమైన కృపను చూపించాడంటే ఆ ప్రజలందరినీ, ఆ తన జనులందరినీ ఏం చేశాడు? దేవుడు రక్షించాడు, కాపాడాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బట్టి విజ్ఞాపన చేస్తే నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు, నువ్వు విజ్ఞాపన చేస్తే నీ శరీరాన్ని దేవుడు కాపాడుతాడు, నువ్వు విజ్ఞాపన చేస్తే నీకున్న ప్రతి ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూల పరిస్థితులుగా మారిపోతాయి. ఎప్పుడో తెలుసా? విజ్ఞాపన చేస్తే. అందుకే మనం ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో విజ్ఞాపన ఊరినే వెళ్తూ ఉంటాం.
ఎప్పుడైతే ఈ రాణిలాగా ఎస్తేర్లాగా రాజు ఎదుట, రాజుకు ఆమెకు తెలుసు రాజు దగ్గర నేను విజ్ఞాపన చేస్తే, రాజు ఎదుట నేను నా మనవులను తీసుకువెళ్ళి రాజు ఎదుట చెప్తే ఖచ్చితంగా రాజు మనసు మారుతుందని తెలుసు. అందుకే రాజు ఎదుట ఏం చేసిందంటే విజ్ఞాపన చేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఇక్కడ రాణి ఏం చేసిందంట? విజ్ఞాపన చేసింది. ఎవరు విజ్ఞాపన చేశారు? ఎస్తేరు రాణి. ఎస్తేరు అనగా నక్షత్రం. హల్లెలూయా. అనేకులను వెలుగునిచ్చే నక్షత్రంగా ఎస్తేరు ఉంది. అనేకులకు, ముఖ్యంగా వారి యొక్క స్వజనులను ఒక వెలుగునిచ్చే వ్యక్తిగా ఎస్తేరు ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ నీవు కూడా అనేకులకు వెలుగునిచ్చే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అనేకులను చీకట్లో ఉండి వెలుగులోకి నడిపించే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి రాణి విజ్ఞాపన చేసింది. రెండోదిగా మనం చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథము, దానియేలు 9వ అధ్యాయము 3వ వచనం దయచేద్దాం. 3వ వచనం కూడా మాట చదువుదాం. 3వ వచనం. అంతటా నేను గోన పట్టె కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. హల్లెలూయా. ఇక్కడ ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? దానియేలు విజ్ఞాపన చేస్తున్నారు. హల్లెలూయా. దానియేలు ఏం చేస్తుంది తెలుసా? దేవుని కోపం తొలగించబడాలని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ 3వ వచనం మనం చూసినట్లయితే, 2వ వచనంలో, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథం వల్ల గ్రహించి తిని, అంతటి నేను గోనె పట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకే ప్రభుయగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. నేను నా దేవుడిని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్యము కలిగిన భీకరగొడుగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామను బట్టి మా రాజులకును మా అధిపతులకు మా పితరులకు యూదయా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపములు దుష్టములనై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. 16వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషములు బట్టి యెరూషలేముని జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది, యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైనది. హల్లెలూయా. ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని కోపము తొలగించడానికి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం. హల్లెలూయా. ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా ఒకవేళ మనము దేవునికి విరోధమైన పనులు చేస్తుంటే, దేవునికి అయిష్టం లేని కార్యాలు చేస్తుంటే దేవుని కోపం మన మీద వస్తుంది. నిజంగా దేవునికి అయిష్టమైన కార్యాలు, దేవునికి విరోధంగా మనం జీవించినట్లయితే దేవుని కోపం ఖచ్చితంగా మన మీద వస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ, దానియేలు ఏ విధంగా అయితే దేవుని కోపం వారి మీదకి రాకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో దానియేలు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్ల కొడుతూ ప్రభుని కనపరుద్దాం. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మనము కూడా ఏం చేయాలి తెలుసా? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దేవా, మీ కోపం మా మీద ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. మా మీద ఉండడానికి వీల్లేదు. మేము చేసిన పనికి మా మీద శాపాలు లేకపోతే భయంకరమైన కోపం మా మీద ఉండడానికి వీల్లేదని మనం ప్రార్థన చేయాలి. ఆ రోజు సొదొమ గొమొర పట్టణాలు భయంకరమైన జీవితాలు వారు జీవించారు. అందుకే వారి మీదకి దేవుని కోపం, ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఆ 2 ప్రాంతాలను దేవుడు ఏం చేసి తెలుసు? నాశనం చేశాడు. ఆ సొదొమ గొమొర పట్టణాలు 2 ప్రాంతాలను దేవుని నాశనం. ఎందుకంటే వారి జీవితం సరిగా లేదు. దేవునికి అయిష్టమైన కార్యాల చేత వారు జీవించారు. దేవునికి విరోధంగా జీవించారు. కాబట్టి వారి మీద దేవుని కోపం రగులుకు ఉగ్రుడై ఉన్నాడు. అందుకే వారిని నాశనం చేయాలనుకొని ఏం చేశారు తెలుసా? ఆ 2 ప్రాంతాలను నాశనం చేసి, ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నా. నీ మీద దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థన చేయాలి.
పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది మీదికి దేవుని ఉగ్రత, దేవుని కోపం ఉంది ప్రియమైన బిడ్డ. దేవుని కోపం ఉండి వారి జీవితాలు భయంకరమైన జీవితాలుగా మారిపోయాయి. ఉగ్రత వారి మీదకి వచ్చింది. హల్లెలూయా. అయితే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి ఉగ్రత, దేవుని కోపం మన మీద రాకుండా ఉండాలంటే మనం మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మేము చేస్తున్న పని మాకు క్షమించండి అయ్యా, మీ రక్తం చేత నన్ను కప్పండి, నేను విరోధంగా పాపం చేశాను, ఇక ఇష్టమైన కార్యం చేశానని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో నిజంగా నీవు చేసిన ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కడిగి పవిత్రులుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపముల నుండి కడిగి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ 9వ అధ్యాయము 16వ వచనం మరోసారి చదువుదాం. 16వ వచనం. ప్రభువా, దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మా పాపమును బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన ప్రార్థన అక్కడ దానియేలు చేస్తున్నాడు. ఈ మాట నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులుగా మనం చేసిన పాపాన్ని బట్టి మన పిల్లలు అనుభవిస్తుంటారు శాపాన్ని. మన తల్లిదండ్రులుగా, పెద్దలుగా, లేకపోతే మన పితరులు చేసిన పాపాన్ని బట్టి కొన్నిసార్లు మనం అనుభవిస్తుంటాం. అందుకే ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. మేము మా పితరులు చేసిన పాపాన్ని బట్టి మీరు ఇంతగా మళ్ళీ ఏం చేస్తున్నారు? ఆ పాపాన్ని అంతటి తీసివేయండి. ఇక్కడ అంటున్నాడు చూడండి 16వ వచనం. ప్రభువా, మా పాపములు బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములను బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. చక్కగా ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. మేము చేసిన ప్రార్థనను బట్టి నా పితరులు చేసిన దోషమును బట్టి మీరు క్షమించయ్యా, మీరు క్షమించండి, మా పాపాలంటే మీ రక్తంతో కడగండి అయ్యా, శుద్ధీకరించండి అని పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డవా, ఎన్నోసార్లు పితరులు చేసిన వాటికి పిల్లలు ఏం చేసి అనుభవిస్తూ ఉంటారు. దావీదు పాపం చేశాడు. దావీదు ఏం చేశాడు? పాపం చేసి రహస్యంగా పాపం చేస్తే దావీదులో నుంచి వచ్చిన పిల్లలు బహిరంగంగా వారు పాపం చేశారు. దానికి కారణం ఏంటో తెలుసా? వారు దావీదు చేసిన పాపాన్ని బట్టి పితరులు దాని పర్యవస్థానం అనుభవించారు. ఈరోజు ప్రియదేని బిడ్డ, దావీదు ఏం చేశాడు? భయంకరమైన పాపం చేశాడు. బెత్షెబాతో పాపం చేశాడు. ఒకటి పాపం వెంబడి ఆ పాపం కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పాపం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పాపం చేస్తూనే ఉన్నాడు. అది ఎప్పుడైతే దేవుని సేవకులు వచ్చి నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుతో ఒక ఉపమానం ద్వారా మాట్లాడాడో, ఎప్పుడైతే మాట్లాడాడో వెంటనే తన పాపమును ఏం చేశాడు? పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు కాబట్టి ఆ పాపం నేను క్షమించను అనలేదు దేవుడు. ఏం చేశాడు తెలుసా? దావీదు కడుపులో నుంచి వచ్చిన పిల్లలు ఈ దావీదు రహస్యంగా పాపం చేస్తే దావీదు కడుపులో నుంచి వచ్చి పిల్లలు బహిరంగంగా మిద్దెల మీద అందరూ చూస్తుండగానే అందరు వారు ఏం చేశారు తెలుసా? పాపం చేశారు. ఇక్కడ దావీదు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేశాడే, మరి వారి పిల్లలు ఎందుకు అనుభవిస్తున్నారు? ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. దావీదు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేశాడు, అయినా వాళ్ళ పిల్లలు వాటిని ఏం చేస్తున్నారు? అనుభవిస్తున్నారు. శాపాన్ని కొని తెచ్చుకున్నారు, శాపగ్రస్తులుగా మారిపోయారు. ఈరోజు ప్రియదేని బిడ్డ జాగ్రత్త. కొన్నిసార్లు మనం చేసిన పాపాన్ని బట్టి, మనము చేసిన దేవుని విరోధమైన పనులు బట్టి మన పిల్లలు అనుభవిస్తున్నారేమో. జాగ్రత్త. కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఏ విధంగా అయితే దానియేలు విజ్ఞాపన ప్రార్థన చేశాడో అదేవిధంగా మనము ఏం చేయాలి? మన పిల్లలు ఆ శాపానికి గురి కాకుండా మన విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మనలో నుంచి వచ్చే వారు ఆ శాపానికి గురి కాకూడకుండా ఉండాలంటే మన విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దానియేలు లాగా ప్రియదేని బిడ్డ.
ఈరోజు ప్రియదేని బట్టి ఎంతోమంది వారి తల్లిదండ్రులు చేసిన పాపాన్ని బట్టి పిల్లలు అనుభవిస్తూ ఉంటారు. భయంకరమైన శాపాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ప్రభు అంటున్నాడు ఉదయకాల సమయంలో, నువ్వు నీ విజ్ఞాపన ఏంటి? ప్రభు అడుగుతున్నాడు, నీ పిల్లలు ఆ శాపాన్ని అనుభవించాల్సిందేనా? నీ పిల్లలు ఆ భయంకరమైన మరణానికి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ పిల్లలు ఆ భయంకరమైన మరణించే వారికి ఉండాలా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రియదేని బిడ్డ. ఆ విధంగా ఉండకూడదనే ప్రభు అంటున్నాడు. దానియేలు తన ఏం చేశాడంట, ఇక్కడ అంటున్నాడు, మేము చేసాం పాపము, అదేవిధంగా మా పితరులు చేసిన దోషాన్ని క్షమించండి అయ్యా. ఎంత అద్భుతమైన ప్రార్థన ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రియ సోదరుడు ప్రభు మనతో మాట్లాడు, నువ్వు అలాంటి ప్రార్థన చేయాలి. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన పాపము, అదేవిధంగా నీ పితరులు చేసిన పాపాన్ని బట్టి నువ్వు దేవుని స్థలంలో విజ్ఞాపన చేయాలి. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో దేవుడు నిజంగా ప్రార్థనకు తగిన జవాబు అనుభవిస్తావు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. ఒకటి ప్రియ దేవుని బిడ్డ. రెండోదిగా దానియేలు ఏం చేసి తెలుసా? విజ్ఞాపన ప్రార్థన చేశా. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీ విజ్ఞాపన ప్రార్థన ఏంటి? నా విజ్ఞాపన, నాకు ప్రార్థనే లేదు, విజ్ఞాపన లేదు, నేను అసలు ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీ విజ్ఞాపన ప్రార్థన ఏంటి? హల్లెలూయా. ఒకవేళ సమస్యలతో ఒకవేళ ఉంటే, భయంకరమైన బంధకాల చేత లేకపోతే కాడి మాటల చేతను ఉంటే, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయ ప్రియదేని బిడ్డ. దేవుడు నీకున్న బంధకాలంతటినీ, నీ కాడి మాటలంతటినీ దేవుడు తీసివేస్తాడు. నువ్వు ఒక మంచి విజ్ఞాపనకర్తగా, మంచి విజ్ఞాపన చేసే వ్యక్తిగా ప్రభువే నిన్ను మారుస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. హల్లెలూయా. మూడోదిగా మనం చూసినట్లయితే 40 కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంది చివరిగా, అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుదాం. ఇక్కడ ఒక మనవి అనగా కూడా ఏంటి? విజ్ఞాపన, ప్రార్థన, మనవి, ఇవన్నీ కూడా విజ్ఞాపనలే. ఇక్కడ అంటున్నాడు దావీదు 5 నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఈ ప్రార్థన ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దావీదు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకటి ప్రియ సంగమా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తామో దేవుడు మన మనవులన్నీ కూడా దేవుడు అందుకే దావీదు అంటున్నా, నా మనవులు, నా విజ్ఞాపనలన్నిటినీ మీరు ఆలకించండి అయ్యా. హల్లెలూయా. నా విజ్ఞాపనలని మీరు ఆలకించండి. ఎందుకంటే దావీదు భక్తిహీనుల చేతిలో పడకుండా తప్పించబడడానికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. భక్తిహీనుల చేతిలో పడకుండా ఉండడానికి ప్రార్థన చేస్తున్నాడు. నీవే నాకు దిక్కు, నీవే నా దేవుడవయ్యా. ఇందాక మనం చదువుకున్నాం, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమ నీవు నా తలను కాయుదువు. అంటే దేవుడు రక్షించే దేవుడు అని తెలుసు దావీదుకు. అందుకే ఈ ప్రార్థన చేస్తున్నాడు, నీవే నా దేవుడవయ్యా, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. హల్లెలూయా. ఒకటి ప్రియ దేవుని బిడ్డ. మూడోది దావీదు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, భక్తిహీనుల చేతులు నన్ను తప్పించండి అయ్యా. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన చేయాలి. ఈ లోకమంతా పాపం చేత నింపబడింది. లోకస్తులందరూ పాపంతో నింపబడి ఉన్నారు. వారి ఆ మనసు, వారి ఆలోచనలు, వారి క్రియలు, వారి తలంపులన్నీ కూడా దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అయితే ప్రభుతో మనం ఈ విజ్ఞాపన చేయాలి, దేవా నేను భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాయండి, నేను భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను మీరు రక్షణ కవచంగా నన్ను మార్చండి, ఉంచండి నాయన. ఆ భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడండి. ఎందుకంటే నీవే నా దేవుడు, నా విజ్ఞాపనకు నీవు చెవియొగ్గుము అని దావీదు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రియదేని బిడ్డ, ఈరోజు భక్తిహీను లేకపోతే లోకంలో పడిపోకుండా ఉండడానికి నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా,
ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనకు విజ్ఞాపన అనేది చాలా అవసరమైనది. విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఎన్నో విషయాల గురించి విజ్ఞాపనలు చేస్తున్నాం. ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఎత్తండి. నిజంగా ఎంతమంది చేస్తున్నారు విజ్ఞాపన ప్రార్థనలు? హల్లెలూయా. విజ్ఞాపనల ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తున్నాడు. అనేకమైన అర్థమైన కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా చేయబోతున్న రానైన దినాల్లో మనందరి విజ్ఞాపన కర్తలుగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రార్థన పరులుగా ఆయన మార్చబోతున్నాడు. ప్రార్థించే వ్యక్తులుగా, యాజకులుగా, యాజక సమూహంగా ఆయన మనల్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవునికి మహిమ కలుగునుగా. అందరూ లేచి నిలబడదాం. ఉదయకాల సమయంలో ప్రభు మనతో కొద్ది క్లుప్తంగా కొన్ని మాటలు మాట్లాడుండగా మనమందరం లేచి నిలబడదాం. ప్రియదేని బిడ్డ, నిజంగా మన విజ్ఞాపన ఏంటని ప్రభు అడుగుతున్నాడు. ఈరోజు దేని కొరకు దేవుని సన్నిధికి వచ్చిన్నావు? ఏ విజ్ఞాపనతో దేవుని దగ్గరికి వచ్చిన్నావు? ఏ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావు? ప్రభు అడుగుతున్నాడు. ప్రియదేని బిడ్డ, ఈ విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. ఈ విజ్ఞాపన ప్రార్థన ఆ బంధకాలను ఏం చేస్తుంది తెలుసా? విడుదల చేసే ప్రార్థనగా ఉండబోతుంది. హల్లెలూయా. ప్రతి కాడులు ఏమవుతుందో తెలుసా? విరిగిపోతున్నాయి. ప్రతి కాడి మానులు తెగిపోతున్నాయి. అలాంటి గొప్ప శక్తి విజ్ఞాపన ప్రార్థనలో ఉంది. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థనలో ఉంది. నేను చేసే, మనందరం చేసే ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరు రెండు చేతుల ఆకాశం వైపెత్తుదాం. కొద్ది నిమిషాలు మన దేవుని స్తుతించుకుందాం. ప్రియదేవుని తండ్రి, మేము ప్రార్థించకుండా మేము ఉండలేము తండ్రి. అయ్యా మీకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డ, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ప్రార్థన చేసే బిడ్డలుగా, ప్రార్థన పరులుగా తండ్రి, గొప్ప విజ్ఞాపన కర్తలుగా ప్రతి ఒక్క బిడ్డ మీరు మార్చండి. దానియేలు ఏ విధంగా విజ్ఞాపన చేశాడు, ఎస్తేరు ఏ విధంగా విజ్ఞాపన చేస్తుందో, దావీదు ఏ విధంగా విజ్ఞాపన చేశాడో, మేము కూడా ఆ విధంగా విజ్ఞాపన చేసే వారికి ఉండాలని తండ్రి గొప్ప మన సాన్ని దయచేయండి. ముఖ్యంగా మీరునైనా ప్రార్థించారు, ఎక్కువ సమయం మీరు ప్రార్థన చేశారయ్యా. మీలాగా తండ్రి ఉండడానికి కృప చూపించండి. మీలాగా ప్రార్థించే వారిగా మళ్ళందరినీ తయారు చేయండి తండ్రి. గొప్పదేమో మీకు వందనాలు. ఇంతవరకు మీ అద్భుతమైన సన్నిధిని బట్టి మీకు వందనాలు అయ్యా. మీ సన్నిధి చేత మళ్ళందరినీ నింపిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీ తాకిడిని బట్టి మీకు వందనాలు తండ్రి. బిడ్డలు తండ్రి ఎంతోమందినైనా అనేక పరిస్థితులు, ఇబ్బందులు, సమస్యలతో, రోగాల చేత, భయంకర పరిస్థితులతో ఉంటుండగా వారందరినీ ఇప్పుడే తాకండి అయ్యా. ముట్టండి, కనికరించండి. మీ గాయపడిన హస్తంతో ప్రతి ఒక్క బిడ్డ మీరు తాకండి. లైవ్లో వీక్షణ వారితో కూడా మీరు సన్నిధించండి అయ్యా. మీ కృప చూపించండి. మీ కార్యాన్ని మీరు జరిగించండి. వాక్యంలో వెలుచుండగా పరిశుద్ధాత్ముడ నాతో మాతో సూటిగా మీరు మాట్లాడండి అయ్యా. స్పష్టంగా మీరు మాట్లాడి మీరు మయం పొందుకోమని తన గొప్పదే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆకాశం